మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకపోయినా ఆయన భార్య జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవలే రేవంత్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి రేవంత్ ను కలిశారు. రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మెంబర్స్ అంతా జంప్ అవుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, స్వాతి, మొన్నటి వరకు మాకు ఎదురు లేదు, మాకు తిరుగు లేదు, తెలంగాణలో జెండా అంటూ ఎగిరితే అది ఖచ్చితంగా మా జెండానే అని చెప్పేసి కారు స్పీడ్ లో వెళ్ళింది. కానీ ఇప్పుడు మాత్రము ఎక్కడ చూసినా బ్రేక్లే మనకు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలను ఆ పార్టీ నుండి వీడకుండా కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇటు కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎవరెవరు వెళ్తున్నారు, వాళ్ళ నుంచి వాళ్ళు వెళ్లకుండా చేయడం ఎలా, పార్టీని బలోపేతం చేయడం ఎలా, ఇలాంటి అన్ని చేస్తున్నా కూడా ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో కనీసం బీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా పోటీ చేయండి అంటే ముఖ్యమైన నేతలు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం కానీ మేము ఈసారి పోటీకి దూరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఈ 10 సంవత్సరాల్లో ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వద్దు, మనకెందుకు, ఇప్పుడు బీఆర్ఎస్ అసలు పార్టీలో ఉండడం అవసరమా, పార్టీని ఈ టైంలోనే విడిచి వెళ్ళిపోతే బెటరు, మళ్ళీ పూర్తిగా మునిగిన తర్వాత వేరే చోటుకి వెళ్ళినా మనకు అంత ప్రభావం ఉండదు, కాబట్టి ఇప్పుడు ఒకవేళ మంచి ఆఫర్ ఏదైనా వస్తే వెళ్ళిపోదామని చూస్తున్నారు. దానిలో భాగంగా అసలు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వీలైతే బీజేపీ గూటికి వెళ్తున్నారు, లేదా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ కి హ్యాండ్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాల పాటు పార్టీ సస్టైన్ అవ్వగలుగుతుందా అంటే నిజంగా ఖచ్చితంగా డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా కీలక నేత, మల్లారెడ్డి లాంటి నేతలు కూడా ఎప్పుడు జంప్ అయిపోతారో తెలియదు. అందరూ ఆల్రెడీ టచ్ లో ఉన్నారు, ఎవరో ఒకరితో మాట్లాడుతున్నారు. ఎందుకైనా మంచిదే పక్క పార్టీ నాయకులతో మాట్లాడి పెట్టుకుందాం, అవసరం వస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఈ 5 సంవత్సరాలు ఫైనాన్షియల్ గా పార్టీని నడపగలగాలి, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న నాయకులు ఉంచుకోగలగాలి, అలా విధంగా ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వం మీద యుద్ధం చేయగలగాలి. కానీ ఇక్కడ వీళ్ళకంటూ ఉన్నటువంటి అంటే ఆర్థికమైనటువంటి లావాదేవీలు అయితేనేమి, లేదంటే కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలు గతంలో చేసినవైతేనేమి అవి ఎక్కడ బయటపడతాయో, ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉందాము, లేదంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీలో ఉందాము, ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటే మనకి ఎప్పటికైనా ముప్పు తప్పలేదు అని చెప్పేసి ముఖ్య నాయకులు అయితే ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇంకా బీజేపీకి సంబంధించి అయితే ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. నిన్న చూసుకున్నాం మనము, కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళడము, ఆయన జాయిన్ అవ్వడము, అంటే ఇవన్నీ మనము ఒక్కొక్కరికి ఐసెన్సీ మహబూబాబాద్ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది. అలాగే జలగం వెంకట్రావుతో మాట్లాడారు మొన్న బీజేపీ నేతలు. ఇలా వన్ బై వన్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా, మొన్న టికెట్ ఇస్తూ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ నుంచి, అంటే రాములు కొడుకు భరత్ వచ్చాడు, అదే విధంగా జాయిన్ అయిపోయాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ స్థానాలను నిలబెట్టుకోవడం అయితే బీఆర్ఎస్ ఇప్పుడు కత్తి మీద సాములానే తయారైంది. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీని వీడతాలో తెలియదు. ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బీఆర్ఎస్ నేతలు అదర్ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, అదర్ బీజేపీతో టచ్ లో ఉన్నారు. ఇందులో ఇది పూర్తి వాస్తవం. ఇప్పుడు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ టార్గెట్ ఒకటే, ఉన్నంతలో బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నాయకులందరినీ కూడా తమ వైపు తిప్పాలి. ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా ప్రయత్నిస్తుందని చెప్పాలి. ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో వాళ్ళకు ఒక వ్యాక్యూమ్ కనిపిస్తుంది. ఈ టైంలో కీలకమైనటువంటి నేతలందరినీ కూడా బీజేపీ వైపు లాక్కోగలిగితే, ఇప్పుడు బీఆర్ఎస్ ని నిర్వీర్యం చేయగలిగితే ఇక అప్పుడు పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అప్పుడు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఎంత వీలైతే అంత తొక్కిపడదాము అన్నట్టుగానే చూస్తున్నారు. ఎవరు వచ్చినా సరే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. సో అది ఖచ్చితంగా ఈ 5 years అనేది బీఆర్ఎస్ కి సంబంధించి చాలా గడ్డు కాలము. వాళ్ళ నేతలు, ఎందుకంటే మనము గతంలో చూసుకున్నాము కాంగ్రెస్ నుంచి ఎంత దారుణంగా ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కున్నారో కేసీఆర్.
ఇప్పుడు అదే విధంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పిలిస్తే వెళ్ళడానికి నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదవులు కానీ ఏమి ఇవ్వాలి ఏంటి అనే దగ్గర చర్చ నడుస్తుంది. వెళ్ళడానికైతే చాలా మంది నాయకులు మేము ఇంకా బీఆర్ఎస్ లో ఉండడం దండగా, ఇది మా పొలిటికల్ కెరియర్ కి ఖచ్చితంగా కష్టం, ఈ పార్టీ 5 సంవత్సరాలు మనుగడ సాధించలేదు, వెళ్దాం ఇటే వెళ్తే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అన్నింటికి అయితే పట్టు జెండా ఊపుతున్నారు. ఏ రకంగా చెప్పాలంటే ఎవరు పిలిస్తే వెళ్దామా అన్నట్టుగా కూర్చున్నారు. అంటే కారులో గతంలోనే లోడ్ ఎక్కువైపోయింది, ఎప్పుడు కారులోంచి దిగిపోదామా అని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకన్నా మంచి టైం దొరకదు కాబట్టి కారు నుంచి జంప్ అయిపోతున్నారు. సో ఈ 5 సంవత్సరాల్లో మేము బీఆర్ఎస్ మనుషులము, బీఆర్ఎస్ తోనే బ్రస్తాం, బీఆర్ఎస్ తో చస్తాం అనుకున్న మనుషులు కూడా త్వరలోనే వాళ్ళు కూడా ఇతర పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కేసీఆర్ తన రాజకీయ చాణక్యుడిగా పేరున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా వీళ్ళని కాపాడుకుంటాడు, అండ్ అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది 5 సంవత్సరాల తర్వాత మనుగడ సాధించగలుగుతుందా, ఏమవుతుంది, లేదా బీజేపీ కాంగ్రెస్ అన్నట్టు బీఆర్ఎస్ అనేది కాలగర్భంలో కలిసిపోతుందా, ఓవరాల్ గా చూడాలి. బీఆర్ఎస్ కి 5 సంవత్సరాలు ఎలా పోరాడుతుంది అన్న దాన్ని బట్టే దాని భవిష్యత్తు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.